అమెరికా ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. చమురు రవాణాకు అంతర్జాతీయ జీవనాడైన హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలు చల్లారుతాయని అందరూ భావిస్తున్నారు. మరి ఈ చారిత్రాత్మక పరిణామంతో వెంటనే పెట్రోల్, గ్యాస్ కష్టాలు తీరుతాయా? భారత్కు లభించే ఊరట ఎంత? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తక్షణమే తగ్గుతాయా? అమెరికా ఇరాన్ ఒప్పందం కుదరడంతో హర్ముజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే పరిస్థితులు మళ్లీ యుద్ధానికి ముందు నాటి స్థితికి చేరాలంటే కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. నిజానికి క్రూడ్ ఆయిల్ షిప్పులు నెమ్మదిగా కదులుతాయి. హర్ముజ్ తెరిచినా ఆయా దేశాలకు చమురు చేరడానికి కొన్ని వారాలు, నెలలు సమయం పడుతుంది. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ను రిఫైనరీలో శుద్ధి చేసి మార్కెట్ కు పంపడానికి చాలా సమయం పడుతుంది. యుద్ధం వల్ల పశ్చిమాసియాలోని కొన్ని ఆయిల్ రిఫైనరీలు దెబ్బతిన్నాయి. వాటిని రిపేర్ చేసి చమురు వెలికి తీసేందుకు కూడా చాలా సమయం పడుతుంది. మరోవైపు దాడుల భయంతో మరికొన్ని చమురు కంపెనీలు క్రూడ్ వెలికితీతను పూర్తిగా నిలిపివేశాయి. వాటిని మళ్లీ ప్రారంభించడం, కార్మికులను నియమించడం, బీమా ప్రక్రియలు పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు మాత్రమే తక్షణమే ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ మధ్య డీల్ కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బారెల్ ధర దిగొచ్చింది. అయితే యుద్ధానికి ముందు ఉన్న $70 ధరతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువే. హర్ముజ్ వద్ద నిలిచిపోయిన నౌకలు బయటకు వచ్చి కొత్త ట్యాంకర్లు లోడింగ్ పూర్తి చేసుకునే వరకు రిటైల్ మార్కెట్లో ధరలు భారీగా తగ్గే అవకాశం లేదు. ఈ ఒప్పందం వల్ల తక్షణమే ధరలు తగ్గకపోయినా రానున్న రోజుల్లో భారత్కు ఇది చాలా పెద్ద ఊరట కలిగించనుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 88%, ఎల్పీజీ అవసరాల్లో 60% దిగుమతులపైన ఆధారపడుతుంది. ఇందులో సగానికి పైగా చమురు, దాదాపు 90% గ్యాస్ కేవలం ఈ హర్ముజ్ జలసంధి మీదుగానే భారత్కు వస్తుంది. ఇప్పుడు ఈ మార్గం సుగమం కావడంతో దేశీయంగా సరఫరా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడంతో ఎల్ఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఏడాది పొడవునా సంపాదించిన లాభాలను కేవలం 3 నెలల్లోనే కోల్పోయాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినా భారం తప్పలేదు. ఎప్పుడు సరఫరా పెరిగితే ఈ కంపెనీల ఆర్థిక నష్టాలు తగ్గుతాయి. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల భారత్కు దిగుమతులు ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా అంతర్జాతీయంగా రూపాయి విలువ బలపడుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.